వచ్చేసా. వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తే రేపు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో బతికే ఉన్నావా? రేయ్ ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావు, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను, ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను, ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు. బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా. ఏంటంటారా డల్గొన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా? అది కాదు జరిగింది. హెల్ప్ చేయనన్నావు కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఒరే ఇక్కడ వాకింగ్ ఎలవడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? అవునా ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా ఏదో పొట్టేసుకుని అలా. ఆ కృష్ణ యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్ లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్ చట్టానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా ఆడ తప్పించుకున్న విషయంలో అయిపోతావు. రేయ్ వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్ రా. అయితే ఒక జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే మీరు తొంగండ్రా. అన్న ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిక రారా. నీలో డ్రాయర్ ప్యాంట్ ఉంటే ఇంకా ఫాస్ట్ నడుపుతాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా. లేఫ్ట్ రైట్ లేఫ్ట్, లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తున్నాను. నీకు విషయం తెలిసేంట్రా, మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించిందిరా. అది రోజు గుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో జంపేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యి బాబోయ్ ఈ విషయం ఎవరితో చెప్పగలరా బాబు? వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారా? ఎవరాది? ఎందుకురా నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడితో వస్తాను, మళ్ళా నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయింది నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా మొన్న ఆగిపోయి చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి, కానీ త్వరగా వెళ్ళొచ్చాలి. రే ఓకే లెఫ్ట్ రైట్ రేయ్ అటాక్ రా. షార్ట్ కట్. పరిగెత్తా. వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిక పద, లైట్ వచ్చేస్తుంది, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకొంచెం వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును. ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుండు పాల్గొంటున్నాడేంటి? అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకోండిరా. రేయ్ పద పద. ఆగిరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్ వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టారు. అయ్యో ఇది స్కేపా? అది తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారావు